హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇంటి కోసం తిరుగుతున్నామని ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదండి. సో ఈ రోజు దానికి సంబంధించి ఫైనలైజ్ చేయడానికి వెళ్ళబోతున్నాం అనమాట. అడ్వాన్స్ ఇచ్చి అంటే ఒక టోకెన్ అమౌంట్ ఇచ్చి మనం బ్లాక్ చేయాలి కదా. సో దానికోసమని వెళ్ళబోతున్నాము. వెళ్ళే ముందే ఇంకా లంచ్ అంతా ప్రిపేర్ చేసేసి బయలుదేరదాము అని చెప్పి ఈరోజు స్పెషల్ కర్రీ వండబోతున్నాను అనమాట, విచ్ ఈస్ చికెన్ స్పెషల్ ఏంటి అని అంటే చికెనే, కాకపోతే కోకోనట్ చికెన్ చేయబోతున్నాను అనమాట. అంటే కొబ్బరి చికెన్. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ట్రై చేసినట్టుగా కూడా ఉంటుంది అనమాట, రెగ్యులర్ మసాలాదార్ చికెన్ లాగా కాకుండా. సో దీనికోసం ఒక హాఫ్ చెక్క కొబ్బరి ఉంటే సరిపోతుంది, మొత్తం ఫుల్ కొబ్బరికాయ ఏం అవసరం ఉండదు. 1 కిలోకి హాఫ్ చెక్క కొబ్బరి చెక్క కావాల్సి వస్తుంది అనమాట. అండ్ అలాగే ఒక గిన్నెలో కొన్ని జీడిపప్పులు నానబెట్టేసుకోవాలి. జీడిపప్పులు కూడా మన ఇష్టం, అంటే మనకి గ్రేవీగా రావాలి కదా, సో దానికోసం. అండ్ అలాగే టేస్ట్ని మంచి ఎన్హాన్స్ చేస్తుంది. జీడిపప్పుతో పాటు నేను 1 స్పూన్ గసగసాలను కూడా నానబెట్టేస్తున్నాను అనమాట. గసగసాలని నానబెడితేనే మనం పేస్ట్ చేసుకుంటాం కదా రుబ్బినప్పుడు, అప్పుడు మంచిగా నలుగుతాయి, లేకపోతే నలగవు. ఇన్ కేస్ ఎక్కువ టైం లేదు అనుకుంటే కొంచెం హాట్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవడం బెటర్. నెక్స్ట్ అవి నానబెట్టేసిన తర్వాత ఇక్కడ ఒక కడాయిలో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. జనరల్గా నాన్ వెజ్ కాబట్టి ఇంత ఆయిల్ వేసానండి, వెజ్కి అయితే ఇంత కూడా వేయను నేను. అసలు ఇది కూడా చాలా తక్కువ అని అంటూ ఉంటుంది మమ్మీ, అసలు ఎక్కడుందే నూనె ఇందులోనని. నాన్ వెజ్కి ఎక్కువ ఆయిల్ వేస్తుంటారు కానీ నేను కొంచెం లిమిటెడ్గానే వేస్తా, మీకు ఆ విషయం ఆల్రెడీ తెలుసు. అందులో నూనె ఎక్కడుంది అని కూడా అడుగుతుంటారు. సో ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఇక్కడ మన హోల్ గరం మసాలా దినుసులు ఉంటాయి కదా, లవంగం, చెక్క, ఇలాచీ, బిర్యానీ ఆకు, ఇవి వేసుకుంటే సరిపోతుంది. కావాలంటే కొంచెం షాజీరా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ అవి వేగిపోయిన తర్వాత దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ చిన్నగా కట్ చేసుకున్నవి వేసేసి వేపేసుకోవడమే అనమాట. సో మొత్తానికి ఇల్లు అయితే ఫైనలైజ్ చేసామని అనుకున్నాం కదండి. నెక్స్ట్ ఏ ఇల్లు ఏంటి అన్నది కూడా ఇదే వీడియోలో చూపిస్తా. అది కూడా ఒక మెరాకిల్ లాగా దొరికిందనమాట. ఎందుకంటే బ్రోకరేజెస్ ఛార్జెస్ ఇవన్నీ ఎలా ఉంటాయి, ఏంటి ఇక్కడ ఎలా నడుస్తుంది తతంగం, ఇదంతా కూడా నిన్నటి వీడియోలో షేర్ చేశాను కదండి. ఇన్ కేస్ మీరు ఆ వీడియో మిస్ అయి ఉంటే కనుక ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ నడుస్తున్న కొత్త ప్రాసెస్ అనమాట అది. సో ఇల్లు రెంట్కి కావాలంగానే వెళ్ళి అక్కడ అడిగేసి లోపలికి వెళ్తే చూడడం అట్లా ఏమి ఉండదు. టూలెట్ బోర్డులు లాంటివి ఏమి ఉండవు కాబట్టి దానికంటే ఒక సెపరేట్ ప్రాసెస్, సెపరేట్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి. సో అది కూడా మనకు ఒక మెరాకిల్ లాగా దొరికిందనమాట. సో అది కూడా షేర్ చేస్తాం మీకు ఎలా దొరికింది ఏంటి అన్నది. నెక్స్ట్ ఇక్కడ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఏగిపోయిన తర్వాత దాంట్లో ఆల్ మసాలా పేస్ట్ వేసేసాను. అంటే అల్లం, వెల్లుల్లిపాయ, గరం మసాలా అన్నీ కలిపి అమ్మ నాన్ వెజ్ మసాలా పంపిస్తుంది కదా, అదే మసాలా వేసేసా అనమాట. ఒకవేళ మీ దగ్గర లేదు అని అనుకుంటే ఓన్లీ అల్లం వెల్లిపాయ వేసుకొని గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇట్లా అన్నీ కలిపి మిక్స్ చేసింది అయితే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో అది వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపేసుకోవాలి మంచిగా. అసలు అద్దెకి ఇల్లు ఎతకడం ఎంత కష్టమా అని చెప్పి లిటరలీ దానికోసం తిరుగుతున్నప్పుడే అర్థమైందండి. ఎందుకంటే ఓన్ హౌస్లో ఉంటే మనం అవన్నీ ఎక్కువ ఆలోచించాం, ఎలా నడుస్తుంది ఏంటి అన్నది ఏం చూడం కదా. బట్ అద్దె ఇండ్లు కావాలి అని అంటే అది కూడా కొంచెం హై రైజ్లో లేకపోతే పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్లో అలాగా కావాలంటే ఒక సెపరేట్ సెట్ ఆఫ్ రూల్సే ఉన్నాయన్నమాట దానికి సంబంధించి అన్నీను. సో మనం ఫాలో చేయాల్సినవి, మనకు అసలు అవైలబిలిటీ ఉందా లేదా చెక్ చేయడానికి ఇవన్నీ కూడాను ఒక సెపరేట్ సిస్టమే నడుస్తుంది అనమాట. అదే నిన్నటి వీడియోలో షేర్ చేశాను అన్నా కదా. కొనడానికైతే సెపరేట్, అద్దెకు ఉండడానికైతే సెపరేట్, ఇలాగా 2 రకాలుగా నడుస్తుంది. కొనడానికైతే ఇంకా ఈజీ అని అనిపించింది. ఇన్ కేస్ మన దగ్గర డబ్బులు ఉంటే రెడీగా కనుక కొనడమే ఇంకా ఈజీ ఏమో అద్దెలు ఎత్తుక్కోవడం కన్నా అని అనిపించింది అనమాట. అఫ్కోర్స్ కొనాలన్నా సరే మనం చాలా చాలా తిరగాలండి. కొనడానికి కూడా చూసాం, మేము చాలా మటుకు తిరిగాము. ఆల్రెడీ మీకు కూడా ఇంతకుముందు కూడా షేర్ చేసా, ప్రాపర్టీస్ ఎక్కడ ఏమేమి కన్స్ట్రక్ట్ అవుతున్నాయి ఏంటి అన్నీ కూడా మీకు షేర్ చేసా, ప్రైజెస్ ఎలా ఉన్నాయి అన్నది. బట్ అప్పటికి కూడా మాకు ఇంకేమీ సెట్ కాలేదు కాబట్టి ఇంకా చలో రెంట్ హౌస్ కానీ ఫిక్స్ అయ్యాం అన్నాను కదా. సో నెక్స్ట్ అదే ఆ ప్రాసెస్ నడుస్తుంది అన్నమాట. ఇక్కడ కర్రీ విషయానికి వచ్చేస్తే మొత్తం మసాలా అదంతా మంచిగా వేగిపోయిన తర్వాత చికెన్ వేసేసాను. చికెన్ని నేను మ్యారినేట్ చేయలేదు, సో అందుకని చికెన్ వేసేసిన తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం వేసేసి కలిపేసుకోవాలన్నమాట. ఒకవేళ ముందే టైం ఉంటే కనుక మంచిగా చికెన్ని మ్యారినేట్ చేసేసుకుని, ఏం లేదు పసుపు, ఉప్పు, కారం వేసి కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటే దాన్ని ఇందులో వేసేసుకోవడమే. మసాలా, ఉల్లిపాయ అదంతా వేగిపోయిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇందులోంచి ఇంకా వాటర్ అదంతా ఊజౌట్ అయ్యే లోపు ఆల్రెడీ ఒక హాఫ్ చెక్క కొబ్బరి తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసేయాలి. దాంతో పాటే జీడిపప్పులు అండ్ గసగసాలు కూడా నానబెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ని డిస్కార్డ్ చేసేసి జస్ట్ వాటిని మాత్రమే యాడ్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఒక స్మూత్ పేస్ట్ లా చేసేసుకోవాలి. అసలు ఎక్కడా కొంచెం
ఇట్లా ముక్కలు ముక్కలుగా గట్టిగా లేకుండా మొత్తాన్ని ఒక మంచి ఫైన్ పేస్ట్గా చేసేసుకోవాలి. నానబెట్టుకుంటే మనకి ఈజీగా ఫైన్ పేస్ట్ అయిపోద్ది అనమాట. సో అందుకని నానబెట్టుకోవాలి ఎక్కువసేపు, లేదు అనుకుంటే హాట్ వాటర్ అన్నా వేసి ఉంచుకోవాలి కొద్దిసేపు అయితే. సో ఇలా ఒక ఫైన్ పేస్ట్ అయితే చేసేసుకున్నాను. దీనివల్ల మనకి గ్రేవీ చాలా థిక్గా మంచి రిచ్ టేస్ట్ తోటి చాలా బాగా వస్తుంది, ఒక మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఇంకా చికెన్లోంచి నీళ్ళంతా ఆల్మోస్ట్ ఎగిరిపోయినాయి అని అనుకున్న తర్వాత ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవడమే. అందులో మంచిగా చికెన్ అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. జనరల్గా మనకు చికెన్ అనగానే ఇట్లా రెడ్ కలర్లో ఫుల్ ఇట్లా ఆయిల్ తేలుతూ అలా కనిపిస్తే అప్పుడు ఒక నాన్ వెజ్ ఫీల్ వస్తుంది కదా, బట్ ఇది కంప్లీట్గా ఆపోజిట్లో ఉంటుంది అన్నమాట. దానికి చాలా పేల్ కలర్లో ఉంటుంది, బట్ ట్రస్ట్ మీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. అండ్ ఇందులో మనము కారం కొద్దిగా వేసుకుంటాం, అందుకే ఉల్లిపాయతో పాటు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలన్నమాట. సో పచ్చిమిరపకాయల కారంతో బాగా వస్తుంది, ఎందుకంటే అంత ఘాటు కూడా రావాలి కదా. ఎక్కువ కారం పొడి వేసుకుంటే మళ్ళీ అది రెడ్గా అయిపోద్ది. సో ఐ డోంట్ వాంట్ ఇట్ టు బి రెడ్, అందుకని కొద్దిగా కారం వేసాను. మీరు వీడియోలో చూస్తున్నట్లే అయితే కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. సో కొంచెం కారం వేసి ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు చాలా చాలా కారం ఉంటాయి, సో అందుకని ఒక 3 వేస్తే సరిపోయినాయి. సో ఇదంతా మంచిగా మిక్స్ చేసేసి కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి ఇదంతా. ఇంకా అంతా మంచిగా దగ్గరికి ఉడికిపోయిన తర్వాత మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం థిక్కన్ కూడా చేసుకోవచ్చు మనకి నచ్చినట్లుగా. అప్పుడు ఒకసారి ఉప్పు కారం అయ్యి సరిపోయినాయా లేదా టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది, అంతే. ఫైనల్గా ఇంకా కొత్తిమీర చల్లేస్తే మన యమ్మీ కోకోనట్ చికెన్ రెడీ అయిపోయినట్టేనండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. గ్రేవీ అయితే ఉట్టి గ్రేవీ నాకేస్తారన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా బాగుంటుంది, బగార్ రైస్లోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుంది, పూరీలోకైనా సరే బాగుంటుంది. మేము చాలా రకాలుగా తినేస్తుంటాం అనమాట దీన్ని. సో డెఫినెట్గా ట్రై చేయండి. రెగ్యులర్ చికెన్ తిని బోర్ కొట్టింది, సంథింగ్ విచ్ ఈజ్ నాట్ ఇన్ రెడ్ ట్రై చేయాలి అని అనుకుంటే తినడానికి కూడా కమ్మగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. సో లంచ్ అయితే ప్రిపేర్ చేసేసా కాబట్టి మావయ్య గారికి పిల్లలకి అందరికీ పెట్టేసి నేను కూడా తినేసి ఇంకా బయలుదేరాం అనమాట కొత్త ఇంటి దగ్గరికి. ఎందుకంటే మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు, ఆఫీస్ నుంచి మధ్యాహ్నం నుంచి లీవ్ పెట్టుకున్నారన్నమాట. సో ఆఫ్టర్నూన్ నుంచి నేను బయలుదేరి వస్తే ఆయన ఆఫీస్ దగ్గరికి ఇద్దరం కలిసి ఇంటి దగ్గరికి వెళ్దాము అన్నది మా ప్లాన్. సో అందుకని నేను ఇంకా లంచ్ చేసేసుకున్న తర్వాత మెట్రో స్టేషన్కి వచ్చేసాను. మెట్రో ఎక్కేసి డైరెక్ట్గా ఆయన ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోదాము అని, ఎందుకంటే ఆయన ఆఫీస్ హైటెక్ సిటీ అని చెప్పాను కదండి. సో ఇంతకీ ఒక మరాక్యులస్గా మాకు ఇల్లు దొరికింది నేను చెప్పాను కదండి. అదేంటంటే యాక్చువల్గా ఆన్లైన్లో చూసుకొని ఆన్లైన్లో మనము కొద్దిగా అమౌంట్ పే చేసిన తర్వాత కాంటాక్ట్స్ అయ్యి వస్తాయి కాబట్టి దాని ద్వారా మనము ఇల్లు చూసుకోవాలి. మళ్ళీ ఇల్లు చూసుకున్న తర్వాత మళ్ళీ బ్రోకరేజెస్ పే చేయాలన్నమాట. యాక్చువల్లీ మేము ఆ కమ్యూనిటీ బయట రోడ్ పైన నుంచొని ఇంకా వీఆర్ అబౌట్ టు పే ఆన్లైన్ అనమాట. ఆన్లైన్లో పే చేస్తే మనకు కాంటాక్ట్స్ అవన్నీ వస్తాయి కదా. సో ఆన్లైన్లో పే చేయబోతున్నాము. అండ్ మేము చూసుకున్నది కూడా కొంచెం ప్రీమియం కమ్యూనిటీగా చూసుకున్నాం అనమాట. సో ఛార్జెస్ కూడా ఎక్కువే ఉన్నాయి, ఆల్మోస్ట్ 8,500 అలా ఉందన్నమాట. సో అవి ఇంకా పే చేద్దాము అని అనుకునే లోపు అదే కమ్యూనిటీలో ఉంటున్న మన సబ్స్క్రైబర్ ఒకరు బాల్కనీలోంచి మమ్మల్ని చూసి, దూరంగా ఉన్నా సరే చూసి గుర్తుపట్టి వచ్చి పలకరించి మాట్లాడారనమాట. అండ్ తను ఏంటంటే మీరు ఇక్కడ ఉన్నారు అది ఇది అడిగితే ఇలాగా ఈ లొకేషన్కి మారదామని చూస్తున్నామండి, ఈ ఏరియాకి షిఫ్ట్ అవుదామని అని అంటే, అవునా మేము ఇక్కడే ఉంటాం ఇదే కమ్యూనిటీలో అని చెప్పి తను వాళ్ళ హస్బెండ్ ఇద్దరు మాట్లాడి అక్కడ కమ్యూనిటీలో బ్రోకర్ నెంబర్ ఇచ్చారనమాట. మీరు ఈయన్ని కాంటాక్ట్ చేస్తే అన్ని ఆయన చెప్తారు ఏమున్నాయి ఏంటి అన్నీ చెప్పారనమాట. సో ఆ విధంగా ఆన్లైన్లో మేము ఏమీ పే చేయకుండా డైరెక్ట్గా బ్రోకర్ నెంబర్ అయితే దొరికింది. అండ్ బ్రోకర్తో మాట్లాడిన తర్వాత ఫ్లాట్స్ అవన్నీ చూపించారు. అందులోదే మేము ఫిక్స్ అయ్యాం అనమాట. ఇండివిజువల్ హౌస్ వద్దులే, మనం హై రైజ్కే వెళ్దాము అని ఫిక్స్ అయ్యి ఇంట్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకొని హై రైజ్ అని ఫిక్స్ అయిపోయాము. ఇంకా కమ్యూనిటీకి వచ్చేసాం అనమాట. ఇంకా వచ్చిన తర్వాత కూడా ఆయన్ని కూడా రిక్వెస్ట్ చేసి అడిగితే హీ విల్ బి ఛార్జింగ్ హాఫ్ మంత్ రెంట్ అని చెప్పారు. సో హాఫ్ మంత్ రెంట్ పే చేస్తే సరిపోతుంది అనమాట. లేకపోతే 1 మంత్ రెంట్, ఆన్లైన్లో పేమెంట్ ఇవన్నీ కలిపి మంత్లీ మనం పే చేసే రెంట్ కాకుండా ఇవన్నీ ఎక్స్ట్రా అనమాట యాక్చువల్లీ. సో అవన్నీ కొంచెం కలిసి వచ్చినాయిలే అని అనుకున్నాం. మన సబ్స్క్రైబర్ చూసి గుర్తుపట్టి మన ఫ్యామిలీ మెంబర్ వచ్చి మాట్లాడి కాంటాక్ట్ ఇవ్వడం వల్ల నాకు కొంచెం అమౌంట్ సేవ్ అయింది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. వీఆర్ జస్ట్ అబౌట్ టు పే ఆన్లైన్ అనమాట. ఇంకా రోడ్ పైన నుంచొని ఇప్పుడు పే చేసి ఇప్పుడు వెళ్ళి చూసుకుందాము, లేకపోతే మళ్ళీ ఇంత దూరం ట్రావెల్ చేయాలి అని చెప్పి, ఎందుకంటే మనకి యాక్సెస్ ఇవ్వరు, లోపలికి వెళ్ళి చూడడానికి సెక్యూరిటీ పర్మిషన్ ఇవ్వరు కదా. సో అందుకని ఇంత దూరం మళ్ళీ రావాలా, అయితే అయింది ఎలాగో ఖర్చు అవుద్దని ఫిక్స్ అయ్యాం కదా, విల్ పే ఆన్లైన్ అని అనుకొని ఇంకా పే చేసే లోపు
మన ఫ్యామిలీ మెంబర్ వచ్చి ఇట్లా హెల్ప్ చేశారనమాట. సో వీ వర్ వెరీ హ్యాపీ. అండ్ నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే దానికి. ఇంకా కమ్యూనిటీలోకి షిఫ్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఒకసారి కలిసి మంచిగా థ్యాంక్స్ చెప్పాలి అని అనుకున్నాను. సో అలా దొరికిన కాంటాక్ట్ ద్వారా ఏ ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ చూపించారు. అన్నీ చూసిన తర్వాత మళ్ళీ అప్పుడు ఇంకొక కొత్త ప్రాబ్లం అరైజెస్ అనమాట. అదేంటి అంటే అన్నీ ఖాళీగా ఉన్నాయి. సో రెడీ టు మూవ్ అనమాట. మనం వెంటనే టోకెన్ అమౌంట్ పే చేయాలి, వెంటనే తీసుకోవాలి. అండ్ మాకేమో కొంచెం టైం కావాలి. ఇప్పుడు వెంటనే తీసుకున్నా వీ నీడ్ టు పే ద రెంట్ కదా. ఈచ్ అండ్ ఎవ్రీ డేకి అక్కడ రెంట్ కౌంట్ అవుద్ది. సో ఈవెన్ అది ఒక 2-3 రోజులు అయినా సరే దానికి కూడా రెంట్ పే చేయాలన్నమాట. సో అట్లా మనకి వెంటనే అంటే నాకు అక్కడ కొంచెం టైం కావాలి. అన్నీ సెట్ చేసుకొని షిఫ్ట్ చేసుకోవడానికి టైం కావాలి, మంచి రోజు చూసుకొని రావాలి. వీటన్నిటికీ మళ్ళీ ఎక్స్ట్రాగా మనం ముందు తీసుకొని ఖాళీగా అక్కడ ఉండి దానికి పే చేయడం మళ్ళీ అది కూడా వర్కౌట్ కాదు. సో అలా రకరకాలు చూసిన తర్వాత ఒక ఫ్లాట్ అయితే మా టైం లైన్కి, మా బడ్జెట్లో అండ్ అన్ని విధాలుగా కూడా సెట్ అయిందనమాట. ఎందుకంటే అందులో ఓనర్సే ఉంటున్నారు. మీకు ఎప్పుడు కావాలంటే దానికి ఒక 2-3 రోజుల ముందు మేము వెకేట్ చేస్తామని చెప్పారనమాట వాళ్ళు. సో ఇదైతే పర్ఫెక్ట్ అని అనుకున్నాము. సో దట్ అప్పుడు వాళ్ళు నష్టపోరు, మేము నష్టపోము కదా. సో అట్లా అనుకుని ఒకటైతే ఫిక్స్ చేసుకున్నాము. దానికే అడ్వాన్స్ కూడా పే చేసి వచ్చామన్నమాట. సో దట్ మనము పలానా మంచి రోజు చూసుకొని ఆ డేట్కి అని చెప్తే ఒక 2-3 డేస్ ముందు వాళ్ళు వెకేట్ చేసి డీప్ క్లీనింగ్ చేయించి హ్యాండ్ ఓవర్ చేస్తా అన్నారు. సో ఆ విధంగా ఫైనలీ ఒక ఇల్లు అయితే సెట్ అయింది. అడ్వాన్స్ పే చేసాము. ఇంకా కీస్ హ్యాండ్ ఓవర్ ఇవన్నీ తర్వాత ఉన్నాయన్నమాట. సో మొత్తానికి ఇంకా ఈ ఇల్లు ఏది అన్న ఆలోచన అయితే ఇక్కడతో ఫుల్ స్టాప్ అయ్యింది అని అనిపించింది. ఎందుకంటే రోజు బేజా ఫ్రై అయిపోతుంది అనమాట. ఇదా ఇదా అనుకుంటూ ఆ ఇండివిజువల్ హౌస్ విల్లా ఒకటి చూసామని షేర్ చేశాను కదండి ఆ వీడియోలో. అదా ఈ హై రైజా అన్న దాని దగ్గర కూడా చాలా ఆలోచించాల్సి వచ్చింది. మొత్తానికి డిస్టెన్స్లు అవి ఇవి అన్ని క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మేము హై రైజ్కే వెళ్ళాం. యాక్చువల్లీ చెప్పాలంటే విల్లా వాజ్ చీపెస్ట్, లైక్ ఇంకా తక్కువలో అయిపోతుంది అనమాట. విల్లాకి ఎక్కువ రెంట్ లేదు, హై రైజ్కే ఎక్కువ రెంట్ ఉంది. అయినా సరే మేము అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మా రిక్వైర్మెంట్స్కి ఏది సూట్ అవుతుంది అనే అన్ని చూసుకొని మేము హై రైజ్ అనే చూస్ చేసుకున్నాము. ఎందుకంటే అక్కడ కూడా మిక్స్డ్ థాట్స్ ఉన్నాయన్నమాట. అదా ఇదా అని చెప్పి ఇంకా అందరం డిస్కస్ చేసుకొని మావయ్య గారు, పిల్లలు, మా వారు, నేను అందరం డిస్కస్ చేసుకొని ఇంకా హై రైజ్ అనే ఫిక్స్ అయ్యి దానికే పే చేసామన్నమాట. సో ఫైనల్గా మన ఫ్యామిలీ మెంబర్ ద్వారానే ఊహించని విధంగా మాకొక అద్దిల్లు దొరికేసిందో. ఇంకా చాలా చాలా పనులు ఇప్పటి నుంచి అన్నీ స్టార్ట్ చేయాలన్నమాట. అవన్నీ అప్కమింగ్ వీడియోస్లో చూద్దరు కానీ. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.